ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. చాలా రోజుల నుంచి ఫుడ్ బ్లాగ్ చేయండి అక్క ఒకటని అడుగుతా ఉన్నారండి. ఫైనల్ గా ఈ రోజు అయితే ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మా పాప నేను చేద్దాం అనుకున్నామండి. ఆ అమ్మాయిని కెమెరా ముందుకు రమ్ముంటేనే రాదు, ఎంత తనముంటే ఏం తినిద్దండి. ఇంకా మా జోష్నకి ఫోన్ చేశానండి. జోష్న మన ఇద్దరం ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని. ఇంక ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు కూడా ఇంటికాడ ఉన్నారు. ఆ పిల్లలు మన సాయి కలిసాడు అనుకోండి, ఇంకా అది ఫుడ్ లాగా అవ్వదు, అది ఇంకా రచ్చ లాగా అయిద్దండి. అందుకని చిన్నగా మా ఆయన అయితే బతిలాడి కెమెరా ముందు తీసుకొని వచ్చాను. ఈయన కూడా ఫుడ్ బ్లాగ్ చేద్దామండి, ఈయన కూడా రాడండి తొందరగా. ఇంకా పోటీ అయితే ఊరు లేరు, కుదరట్లేదు కదా చేయడానికి. ఫైనల్లీ ఈ రోజు అయితే ఫుడ్ బ్లాగ్ చేద్దాము అని అయితే తీసుకొని వచ్చానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అండి, బయట నుంచే తెప్పించాను. 2 ప్యాకెట్లు అయితే తెప్పించానండి. ఈ 2 ప్యాకెట్లలో అంటే నా ఉద్దేశం ఏంటంటే, కడుపు పట్టకుండా ఇంత పెట్టుకొని అది తినలేక ఆ వీడియో అయిపోయిన తర్వాత అవస్థలు పడే కంటే మనము అంటే ఎంత క్వాంటిటీ, ఒక క్వాంటిటీ ఎంత తినగలం అనేదే సేమ్ అండి. మా ఆయనకి నాకు ప్లేట్లు అయితే పెట్టాను అనమాట. అంటే మేము ఎంత కూడా తినలేములే అండి, కొంచెం తక్కువే తింటాము. కాకపోతే మేము తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, సమానంగా పెట్టానా లేదో మీరే చెప్పండి. మరి మా ఆయన ప్లేట్లు ఏమన్నా ఎక్కువ ఉందా, నా ప్లేట్లు ఏమన్నా ఎక్కువ ఉందా, లేదా సమానంగా పెట్టానా అన్నది మీరు కామెంట్ లో చెప్పండి. లెగ్ పీస్ మాత్రం నేనే తీసుకున్నానండి, మామూలు పీస్ మా ఆయనకి ఇచ్చాను. ఇంకా పిల్లలకు కూడా ఆ పాపకి బాబుకి ఇద్దరికి పెట్టించానండి. వాళ్ళేమో ఎగ్స్, చెరొకటి ఎగ్స్ తీసుకున్నారు. ఇవి చికెన్ పీస్లు అయితే మేమిద్దరం తీసుకున్నామండి. ఫైనల్లీ మన ఛానల్లో కూడా ఈరోజు ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో రాబోతుందండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఎవరు ఫస్ట్ తినగలుగుతారు అంటే, ఇప్పుడు ఒక టైం అనేది ఏం లేదండి. ఇప్పుడు 1 మినిట్ అనో 2 మినిట్స్ అనో తినాలని పెట్టుకున్నాం అనుకోండి, అంత గబగబ నమిలి మింగలేము. కాకపోతే ముందుగా ఎవరిది అయిపోయిద్ది అనేది మా ఛాలెంజ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ట్రై అయితే చేస్తున్నాము. మరి చూద్దామండి, మా ఆయన ఫస్ట్ తింటాడు, నేను ఫస్ట్ తింటాను. ఓకేనా? ఓకే, స్టార్ట్. సాయి ఫస్టా నేను ఫస్టా? వచ్చేదా సాయి? స్టార్ట్ చేసావా హారి? నువ్వు కానీ గంటలు తింటా. ఫ్రెండ్స్, నేనైతే తింటున్నానండి. ఇంకా మా ఆయన ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్, కొంచెం కెమెరా ముందు తింటాం ఇబ్బందిగా అనిపిస్తా ఉందండి. మెల్లమెల్లగా వ్లాగ్స్ చేస్తా ఉంటే ఇలాంటి ఛాలెంజెస్ అలవాటు పడతాం కావచ్చు. మంటగానే ఉంది, మంట ఉందారా? ఫ్రెండ్స్, నాకైతే పళ్ళు ఇటు సైడ్ అవుట్ బీకిచ్చేసాడు, ఇటు సైడ్ అవుట్ బీకిచ్చేసాడు అండి. ఆ చికెన్ పీస్ గబగబ నావలటానికి కూడా రావట్లేదు. మరి గెలిస్తే ఓడితే ఛాలెంజ్ ఏం చెప్పలేదు, అతిగా ఛాలెంజ్ చెప్పావు. ఇప్పుడు నేను గెలిచాను అనుకో, నేను అడిగింది కొనియాలి, నేను అడిగింది కొనియాలి. నువ్వు గెలిచినా అంతే. ఏంది ఓకేనా ఛాలెంజ్కి? కంప్లీట్ చేసేది మన ఇద్దరు ఫస్ట్. లేదంటే ఏమన్నా గిఫ్ట్ పెడతావా చెప్పు. పనులు లేవు, డబ్బులు లేవు, గిఫ్ట్ అడిగేది వస్తాయి. తక్కువ బడ్జెట్ లో గిఫ్ట్ అంటే ఏమన్నా ఎక్కువ ఖర్చు పెట్టేమన్నా కొంటామే ఉంది. తక్కువ ఏం గిఫ్ట్? 10 పెట్టుకున్నా గిఫ్టే, 100 పెట్టుకున్నా గిఫ్టే. అదే నాకేం గిఫ్ట్ ఇస్తావు, నువ్వేం గిఫ్ట్ పెట్టుకుంటావు? ఇప్పుడు నువ్వు గెలిస్తే నన్ను ఏం కొనిపించమంటావు చెప్పు. నేను చెప్తేనా? అది ఏం కొనిపించుకుందాం?
ఫ్రెండ్స్ బోర్ కొట్టకుండా ఉండాలని ఇలా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నామండి. నేను గెలిస్తాను వచ్చారు కొని మరి తక్కువ రేట్లో. చీర అది పెరిగి చెట్టు ఉందా? 2 ప్యాకెట్లు. బిర్యానీ గెలవాలంటే పోటీ ఎప్పుడైనా ఇష్టన్నం తింటే గెలవలేదు. ఒకటి చారు అన్న పోసుకుంటుండాలి, రాత్రి 2 పెరిగి చట్నీ అన్న పోసుకోవాలి. సాయిబాబు నేను అడివి మనుషులం సరేనా, మాకు అవన్నీ తెలీదా. సాయిబాబు ఫాస్ట్. ఏమండి ఫుడ్ ఛాలెంజ్లు చూస్తుంటే వాళ్ళు తింటా ఉంటే అంటే నా ఫీలింగ్ అండి, నా ఫీలింగ్ మాత్రమే చెప్తున్నా. వాళ్ళు ఇలా బిర్యానీ కానీ పానీపూరి కానీ ప్లేట్లో పెట్టుకొని తింటా ఉంటే నాకు కూడా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా తినలేకపోతున్నాను. మన ఛాలెంజ్ ఒప్పుకో. నేను ఓడిపోతే నీకేం కొనియాలి, నువ్వు ఓడిపోతే నాకేం కొనిస్తావు. చెప్పు. గెలిచేది మనమే చెప్పు. అది అయిపోయింది. గెలిచేది మనమే చెప్పన్న. ఆరిక ఏది అడుగుతారు గెలిపి. టెక్స్ట్ బుక్స్ ఎలానో కొనిస్తాగా. హలో మొక్క తింటలేదు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, చికెన్ బిర్యానీ అన్నప్పుడు చికెన్ ముక్క కూడా తినాలా? నేనైతే అది ఇది నమలడానికి రాకపోయినా బలవంతంగా తింటున్నానండి. సూప్ అంటే అది ఎవరిష్టం వాళ్ళదండి. మీరే అన్నారు కదా పెరుగు చట్నీ అన్న సూప్ అన్న ఉంటే తొందరగా తినొచ్చని. కానీ నేనైతే వట్టిది చికెన్ పీస్ పెట్టుకొని తినేస్తున్నాను కదా. కారం కలిపింది ఇందులో మంట అదుస్తోంది. ఏం చికెన్ సూప్ లో ఉందా? ఫ్రెండ్స్ చివరి దాకా అయితే వచ్చామండి, మీరే సాక్ష్యం. నేనైతే పెద్ద కోరికలు ఏం కోరుకోను. మా ఆయన చేతుల మీదుగా ఒక 300 రూపీస్ శారీ అయితే నేను గెలిచి కొనిచ్చుకుంటానండి. అది 300 కావచ్చు, 250 కావచ్చు, లేదంటే 200కి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ ఉంటాయి కదా. ఒక చీర అయితే ఫుడ్ ఛాలెంజ్లో గెలిచామనేసి మా ఆయన చేత కొనిచ్చుకుంటానండి. మొత్తం తినాలి ఒక మెతుకు లేకుండా ప్లేట్లో. చూస్తా ఇవ్వండి. ఏమండి న్యాయం చెప్పాలి మీరే. ఈ పల్లెనకు అంటుకున్న మెతుకులు కూడా ఎవరన్నా చూపిస్తారా? ఏమండి చూడండి, చికెన్ పీస్ కూడా కంప్లీట్ చేసేసాను, అన్నం కూడా కంప్లీట్ చేశాను. ఇదండి మా అయింది. ఇంకా ఇది ఏడాకు మొక్క ఉంది, ఏడాకు మొక్క ఉంది, ఒక ముద్ద అన్నం ఉంది. ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇద్దరు ఎవరు గెలిచాము? మా పాప అయితే ఇగో ఇది కూడా అన్నమేనంటండి, ఇది కూడా నేనే గెలిచా. సరే మన ఇద్దరు
ఎవరు గెలిచారో మన ఫ్రెండ్స్ చెప్తారు. ఓకేనా? కామెంట్స్ లో 2 ప్లేట్లు చూపించాం కదా. ఓకే, ఎలా ఉంది ఇలా తింటాం? ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి ఇలా తిన్నాం కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఫ్రెండ్స్? ఫస్ట్ టైం అయితే ఫుడ్ ఛాలెంజ్ ట్రై చేసామండి. మా ఆయన కూడా నాకు పోటీగానే తిన్నాడు. ఇద్దరం గెలిచినట్టే. ఫైనల్లో ఒక ముద్ద అయింది మిగిలింది, నేను కంప్లీట్ చేశానండి. నేను మా ఆయన చేత ఒక చీర కొనిచ్చుకోవడం ఇప్పుడు టార్గెట్. కొనిపోతే మీరే చెప్పాలి ఫ్రెండ్స్, నా న్యాయం అయితే మీరే చెప్పాలండి. ఓకే ఫ్రెండ్స్, మా ఫుడ్ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలానే ఇంకేమన్నా ఛాలెంజ్ కావాలంటే అడగండి, చేస్తాము. కాకరకాయల రసము అలాంటివి మాత్రం అడగద్దండి. ఏమన్నా పానీపూరి, ఇట్లా ఫ్రూట్స్, ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్లు ఏమన్నా అడిగితే చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి.